ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని గడ్డి అన్నారం డివిజన్లోని వివి నగర్ బస్టాండ్ సమీపంలో జీహెచ్ఎంసీ సంబంధించిన పబ్లిక్ టాయిలెట్స్ పూర్తిగా పాడైపోయాయి. సంవత్సర కాలంగా స్థానిక కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి జీహెచ్ఎంసీ అధికారులు ఏమాత్రం పట్టించుకోలేదని స్థానికులు అంటున్నారు. స్థానిక ప్రజలు పబ్లిక్ టాయిలెట్స్ పై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఏమాత్రం ప్రయోజనం లేకపోయింది. ఇక స్థానిక కార్పొరేటర్ కి ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేకపోయింది. స్థానిక కార్పొరేటర్ లేదా జీహెచ్ఎంసీ అధికారులు ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. చూడండి, మూత్రశాలలు ఇక్కడ వివినగర్ బస్ స్టాప్లో పాదచారులు మార్నింగ్ వాకింగ్ కానీ మహిళలు కానీ ఇక్కడ శ్మశాన వాటిక ఉంది. ఆ శ్మశాన వాటిక దగ్గరికి వచ్చి మూత్రశాలలకు వెళ్దామన్నా కూడా మూత్రశాలలు కూడా మూసుకుపోవడం జరిగింది. అటు దాన్ని ఆల్రెడీ ఇక్కడ మూత్రశాలలు ఎక్కువ మంది పబ్లిక్లో పడితే ఆ గాంధీ తాత దగ్గరికి కూడా ఈ ఉచ్చలు వస్తున్నందుకు చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి మహిళలు, వృద్ధులు మరియు ఇక్కడ ఆటో వాళ్ళు కూడా యూరినల్స్ వెళ్ళాలంటే ఇటువంటి దానికి లేకపోవడం వల్ల గత 7 నెలల ముందు కూడా గతంలో చెప్పడం జరిగింది. మూత్రం మూసిపోతున్నారు, అది తొందరగా బాగా చేస్తే బాగుంటుంది అనేది ఇంతకుముందు మేము మున్సిపాలిటీలో కూడా పోయి కంప్లైంట్ ఇచ్చినాం. ఇస్తే సరే అని అన్నారు, వస్తారు చేస్తారు అన్నారు, కానీ వాళ్ళు రావటం లేదు, చేయటం లేదు. ఎంతసేపు ఉన్నా కూడా ఏదో మాటలు చెప్తారు, అవతలు గడ్డెక్కుతారు. అందుకని తొందరగా ఇది తీసేసి ఇక్కడ ఒక మంచి మూత్రశాల కట్టియాలి, అందరికీ మంచి వాసన రాకుంటుంది. ఇక్కడికి వెళ్ళి చైతన్యపురి వరకు అందరు పబ్లిక్ అంతా లేడీస్ అందరు తిరుగుతూ ఉంటారు. ఇక్కడ తిరిగే దారి కాబట్టి మగవాళ్ళు అందరూ ఇక్కడ పోయడం జరుగుతుంది. చూడండి, మూత్రశాలలు ఇక్కడ వివినగర్ బస్ స్టాప్లో పాదచారులు మార్నింగ్ వాకింగ్ కానీ మహిళలు కానీ ఇక్కడ శ్మశాన వాటిక ఉంది. ఆ శ్మశాన వాటిక దగ్గరికి వచ్చి మూత్రశాలలకు వెళ్దామన్నా కూడా మూత్రశాలలు కూడా మూసుకుపోవడం జరిగింది. అటు దాన్ని ఆల్రెడీ ఇక్కడ మూత్రశాలలు ఎక్కువ మంది పబ్లిక్లో పడితే ఆ గాంధీ తాత దగ్గరికి కూడా ఈ ఉచ్చలు వస్తున్నందుకు చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి మహిళలు, వృద్ధులు మరియు ఇక్కడ ఆటో వాళ్ళు కూడా యూరినల్స్ వెళ్ళాలంటే ఇటువంటి దానికి లేకపోవడం వల్ల గత 7 నెలల